వెల్కమ్ టు వీక్షణం. దిస్ ఇస్ రేఖ. తెలంగాణ జరూరానా, ప్రపంచం కళ్ళన్నీ తెలంగాణ వైపే. ఇవే స్లోగన్స్ తో 72వ మిస్ వరల్డ్ పోటీలకు ఘనమైన ఆతిథ్యం ఇచ్చేందుకు తెలంగాణ సిద్ధమైంది. ఈ నెల 10 నుంచి 31 దాకా జరిగే దశల వారీగా పోటీలతో భారీ ఇన్వెస్ట్మెంట్స్ ను ఎక్స్పెక్ట్ చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికే హైదరాబాద్ సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. పోటీల్లో పాల్గొనే అందగత్తెలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో భారతీయ తెలంగాణ సాంప్రదాయ పద్ధతిలో స్వాగతాలు కూడా పలుకుతున్నారు. ఒక్క ఈవెంట్, మల్టీ బెనిఫిట్స్. మిస్ వరల్డ్ పోటీలు ఎలా ఉండబోతున్నాయి? సింగిల్ ఈవెంట్, 120కి పైగా దేశాల్లో బ్రాండింగ్. ఇదే తెలంగాణ సర్కార్ ప్లాన్. అవును, 72వ మిస్ వరల్డ్ పోటీలకు ఆతిథ్యమిస్తోన్న హైదరాబాద్ గ్లోబల్ అటెన్షన్ సాధించేందుకు సిద్ధమైంది. సిటీలో సందడి షురువైపోయింది. విదేశాల నుంచి మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు ఒక్కొక్కరుగా వచ్చేస్తున్నారు. జస్ట్ అందాల పోటీలంటే పోటీలు పెట్టేసి కథ ముగించటం కాదు. ఇందుకోసం పెట్టే ప్రతి పైసాకు భారీ లాభం వచ్చేలా తెలంగాణ ప్రభుత్వం ప్లాన్ రెడీ చేసి పెట్టింది. ఎందుకంటే 120కి పైగా దేశాల నుంచి కంటెస్టెంట్లు, వారి వెంట మీడియా ప్రతినిధులు, వివిధ రంగాల ప్రముఖులు వస్తారు. వారి ద్వారా తెలంగాణ పర్యాటక ప్రాంతాలను హైలైట్ చేయటం, ప్రపంచ వ్యాప్తంగా అందరి కళ్లు తెలంగాణ వైపే ఉండేలా చేయటం కీలకం. అందుకే మిస్ వరల్డ్ పోటీలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. తొలిసారి హైదరాబాద్లో మిస్ వరల్డ్ పోటీలు జరుగుతున్నాయి. దాన్ని పూర్తి స్థాయిలో క్యాచ్ చేసేలా ప్లానింగ్ రెడీ అయ్యింది. హైదరాబాద్ వేదికగా 72వ మిస్ వరల్డ్ పోటీలు కని విని ఎరుగని విధంగా జరిపేలా డిజైన్ చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఈ నెల 10 నుంచి జరిగే ఈవెంట్స్ కు హైదరాబాద్ రెడీ అయ్యింది. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో గ్రౌండ్ ఓపెనింగ్ సెరమనీ ఉండబోతోంది. అటు అందాల భామలకు స్వాగతం చెప్పేందుకు శంషాబాద్ ఎయిర్పోర్టును ప్రత్యేకంగా ముస్తాబు చేశారు. తెలంగాణ సంప్రదాయ పద్ధతిలో విదేశీ ప్రతినిధులకు స్వాగతం పలుకుతున్నారు. ఎయిర్పోర్టులో ప్రత్యేక లాంజ్లతో పాటు హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేశారు. తెలంగాణ పర్యాటక ప్రాంతాలు, ప్రత్యేక చిహ్నాలతో కూడిన స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. అడుగడుగునా తెలంగాణ జరూర్ ఆనా నినాదాలు కనిపించేలా, వినిపించేలా టూరిజం శాఖ ఏర్పాట్లు చేసింది. శంషాబాద్ విమానాశ్రయం వస్తున్న సుందరీమణులకు టూరిజం శాఖ సంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలుకుతోంది. గ్లోబల్ సెలబ్రిటీల సందడితో శంషాబాద్ పరిసరాల్లో జోష్ పెరిగింది. వీరి కోసం నగరంలోని పలు 5 స్టార్ హోటల్స్, 3 స్టార్ హోటల్స్ లో ముందస్తు బుకింగ్లు చేశారు. అంతేకాదు, టూరిజం శాఖ తరపున పోటీదారులకు అందించేందుకు ఫుల్ డీటెయిల్స్ ఉన్న బుక్లెట్ ను రెడీ చేస్తున్నారు. అతిథులు, పోటీల్లో పాల్గొనేవారు సందర్శించే అన్ని ప్రదేశాల్లో బ్యూటిఫికేషన్ దాదాపు ఫైనల్ స్టేజ్ కొచ్చింది. నగర అభివృద్ధిని అతిథులకు చూపిస్తారు. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంతో వివిధ దేశాలతో హైదరాబాద్ కున్న కనెక్టివిటీని వివరించనున్నారు. మిస్ వరల్డ్ 2025 పోటీలకు సంబంధించిన ఏర్పాట్లపై సీఎం రేవంత్ రెడ్డి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఏప్రిల్ 29న సీఎం సమీక్ష కూడా నిర్వహించారు. ఓవైపు భారత్ పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పోటీల్లో పాల్గొనే వారికి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలన్నారు. మే 10వ తేదీ నుంచి ప్రారంభం కానున్న మిస్ వరల్డ్ 2025 ఏర్పాట్లపై సీఎం సూచనలు చేశారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే చేపట్టిన చర్యలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే అతిథులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అతిథుల కోసం ఎయిర్పోర్ట్, వారు బస చేసే హోటళ్లు, కార్యక్రమాలు నిర్వహించే ప్రాంతంలో టైట్ సెక్యూరిటీ పెట్టాలని సీఎం పోలీసులకు సూచించారు. మొత్తం 1200 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేశారు. మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనే కంటెస్టెంట్లను కేవలం 5 స్టార్ హోటల్స్ లో ఉంచకుండా షెడ్యూల్ ప్రకారం వారిని తెలంగాణలోని అన్ని టూరిజం స్పాట్లకు తిప్పుతారు. గ్రూప్ 1, గ్రూప్ 2 కంటెస్టెంట్లను వేర్వేరు ప్రాంతాలకు తీసుకెళతారు. మే 12న హైదరాబాద్ చారిత్రక, వారసత్వ గొప్పదనం చెప్పేలా చార్మినార్ ఏరియాలో హెరిటేజ్ వాక్ నిర్వహిస్తారు. అదే రోజు నాగార్జున సాగర్ లో ఉన్న బుద్ధవనం ప్రాజెక్టును, బుద్ధిస్ట్ థీమ్ పార్కును ప్రపంచానికి తెలిపేలా ఆధ్యాత్మిక పర్యటనకు తీసుకెళతారు. ఈ నెల 13న హైదరాబాద్ తలమానికంగా ఉన్న చౌమహల్లా ప్యాలెస్ తీసుకెళ్తారు. అక్కడ లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్ ఉంటుంది.
ఇక మే 14న వరంగల్లోని 1000 పిల్లర్ టెంపుల్, వరంగల్ ఫోర్టుకు తీసుకెళ్తారు. అదే రోజు రామప్ప ఆలయ సందర్శన ఉంటుంది. యునెస్కో వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన రామప్ప ఆలయం ప్రత్యేకతలను వివరిస్తారు. అక్కడ ఏర్పాటు చేసిన అరుదైన పేరిణి నృత్యాన్ని తిలకిస్తారు. మే 15న యాదగిరిగుట్ట ఆలయ సందర్శన ఉండనుంది. డివోషనల్ టూరిజంలో భాగంగా ఈ చోట్లకు తీసుకెళ్తారు. అదే రోజు గ్రూప్ 2లోని కంటెస్టెంట్లను పోచంపల్లికి తీసుకెళ్లి అక్కడ చేనేత తయారీ చూపించడం, చేనేత వస్త్రాలతో ర్యాంప్ వాక్ నిర్వహించేలా ప్లాన్ చేశారు. చేనేత వస్త్రాలకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చే క్రమంలో ఈ షో ఏర్పాటు చేశారు. మే 16న వివిధ దేశాల నుండి చికిత్సల కోసం వచ్చే వారిని ఆకర్షించేలా మెడికల్ టూరిజం ప్రోగ్రాం రెడీ చేశారు. హైదరాబాద్ ఏఐజీ హాస్పిటల్లో నిర్వహించే మెడికల్ టూరిజం ఈవెంట్ కు గ్రూప్ 1 మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు హాజరవుతారు. తక్కువ ధరల్లోనే అత్యాధునిక వైద్య చికిత్సలు అందించే పరిస్థితిని వివరిస్తారు. 16న పిల్లల మర్రి, అదే రోజు ఎక్స్పీరియం ఎకో పార్క్ సందర్శన, 17న రామోజీ ఫిల్మ్ సిటీ సందర్శన, 18న తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో సేఫ్టీ టూరిజం పై డెమో ఇస్తారు. జనం భద్రతకు ఎలాంటి చర్యలు చేపడుతున్నారో వివరిస్తారు. అదే రోజు సచివాలయం తీసుకెళ్లి రాష్ట్రాభివృద్ధి, తెలంగాణ చరిత్ర గురించి వివరించనున్నారు. 21న శిల్పారామంలో తెలంగాణ కళాకారులతో నిర్వహించే ఆర్ట్స్ క్రాఫ్ట్స్ వర్క్ షాప్ కు హాజరవుతారు. స్వయంగా వాటి తయారీలో భాగమై ప్రత్యక్షంగా తయారీ గురించి తెలుసుకుంటారు. చివరగా ఈ నెల 31న మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలే హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ లో నిర్వహించడంతో ఈ మిస్ వరల్డ్ పోటీలను ఘనంగా ముగిస్తారు. మిస్ వరల్డ్ పోటీలతో తెలంగాణకు ప్రపంచవ్యాప్తంగా ప్రచారం కల్పించి పెట్టుబడులను ఆకర్షించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. తెలంగాణ బ్రాండ్ పెంచే ఉద్దేశం, విదేశీ పెట్టుబడులు వీలైనంత ఎక్కువగా ఆకర్షించేలా ప్లానింగ్ చేసింది తెలంగాణ ప్రభుత్వం. వీటిని విజయవంతం చేయడం ద్వారా రాష్ట్ర ఖ్యాతిని ప్రపంచానికి చాటాలనే పట్టుదలతో ఉంది. ఎన్నాళ్లుగానో పెండింగ్లో ఉన్న టూరిజం పాలసీని తీసుకొచ్చి దాన్ని ఈ పోటీల నిర్వహణతో ముడిపెట్టి విశ్వవ్యాప్త ప్రచారం కల్పించనుంది తెలంగాణ. తెలంగాణ జరూరానా, తెలంగాణ హార్ట్ ఆఫ్ ది డెక్కన్ లాంటి నినాదాలను వినియోగిస్తోంది. అసలు మిస్ వరల్డ్ పోటీలకు ఎంత ఖర్చు చేస్తున్నారు? ఈ పోటీల నిర్వహణ ద్వారా తెలంగాణకు పరోక్షంగా ఎంత బెనిఫిట్ జరగబోతోంది? మిస్ వరల్డ్ పోటీల కవరేజ్ కి 150 దేశాలకు చెందిన మీడియా ప్రతినిధులు హైదరాబాద్ రాబోతున్నారు. ఇప్పటికే చాలా మంది వచ్చారు. పోటీలకు సంబంధించిన వివిధ ఘట్టాలు హైదరాబాద్ లోని వివిధ వేదికల్లో జరుగుతున్నప్పటికీ ఈ హడావుడి కేవలం హైదరాబాద్ కి పరిమితం కాకుండా తెలంగాణ అన్ని ప్రాంతాలను భాగస్వామ్యం చేసేలా పోటీదారులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించేలా ఏర్పాటు చేసింది. అలా ప్రతి టూర్కు అంతర్జాతీయ మీడియా ప్రచారం రావడం ఖాయమే. ఇది సేఫ్టీ ప్లేస్, మౌలిక వసతులు, పవర్ఫుల్ మ్యాన్ పవర్, ఘనమైన చారిత్రక వారసత్వం, ఆధునిక వైద్యం వంటి అంశాల ఆధారంగా తెలంగాణ బ్రాండ్ను ప్రచారం చేసేందుకు సర్కార్ రెడీ అయింది. ప్రశాంత వాతావరణం ఉండే చోటుకి పెట్టుబడులు ఎక్కువగా వచ్చే వీలుంటుంది. ఇదే మ్యాటర్ను ప్రధానంగా ఎస్టాబ్లిష్ చేసేలా ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ప్రపంచ సుందరీమణుల పోటీల్లో చిన్నపాటి అవాంఛనీయ ఘటన జరగకూడదని పోలీస్ శాఖను ఆదేశించింది. హైదరాబాద్తో పాటు మిస్ వరల్డ్ పోటీదారులు పర్యటించే అన్ని ప్రాంతాల్లోనూ పటిష్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నారు. వారికి ప్రత్యేకమైన కాన్వాయ్ ఏర్పాటుతో పాటు ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నారు. పోటీలకు హాజరయ్యే వారికి నగరంలో అత్యంత అభివృద్ధి చెందిన మౌలిక వసతుల పరంగా మెరుగ్గా ఉన్న హైటెక్ సిటీలోని స్టార్ హోటళ్లలో బస కల్పించారు. ప్రధాన పోటీలు జరిగే వేదికలను ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఏర్పాటు చేశారు. ఆయా ప్రాంతాలపై పోటీదారులు మీడియా దృష్టి పడేలా చేయడం ద్వారా హైదరాబాద్లో మౌలిక వసతులపై ప్రపంచవ్యాప్తంగా అవగాహన కలుగుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అభివృద్ధి చెందిన దేశాలకు ధీటుగా లేటెస్ట్ ఎక్విప్మెంట్ తో మెడికల్ ఇండస్ట్రీ గురించి హైదరాబాద్ లో ఉన్న వస్తువులను వారికి వివరిస్తారు. అమెరికా లాంటి దేశాలతో పోలిస్తే 80% తక్కువ ఖర్చుకి ఆ స్థాయి ఆధునిక వైద్యాన్ని అందించే హాస్పిటల్స్ కు హైదరాబాద్ కేంద్రమని ప్రత్యేకంగా పోటీదారులు విదేశీ మీడియాకు ఎక్స్ప్లోర్ చేయబోతున్నారు. పోటీదారులను నగరంలోని ఏఐజీ హాస్పిటల్ కు తీసుకెళ్లి అక్కడి విషయాలపై అవగాహన కల్పిస్తారు. ఏ దేశాల నుంచి ఎంతమంది ఇక్కడికి ట్రీట్మెంట్ కోసం వస్తున్నారు, వారికి ఇక్కడ అందుబాటులో ఉండే వైద్య సదుపాయాలేంటో ప్రపంచం ముందుంచి ప్రయత్నం చేస్తున్నారు.
మెడికల్ టూరిజం తరహాలో ఇటీవల స్ట్రీట్ ఫుడ్ టూరిజం కూడా విస్తృతమవుతుంది. స్ట్రీట్ ఫుడ్ ను ఆస్వాదించే పర్యాటకుల సంఖ్య ఇటీవలి కాలంలో పెరుగుతుంది. ఘనమైన వారసత్వం, చరిత్ర, సంస్కృతి ఉన్న నగరంలో విహరిస్తూ అక్కడి సాంప్రదాయ భోజనం ఆస్వాదించడాన్ని ఈ పోటీల సందర్భంగా షోకేస్ చేసే దిశలో ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం చౌమోహల్లా ప్యాలెస్ లో డిన్నర్ ఏర్పాటు చేశారు. ఇందులో 38 రకాల తెలంగాణ సాంప్రదాయ వంటకాలను వడ్డించబోతున్నారు. కాంటినెంటల్ డిషెస్ కు సైతం హైదరాబాద్ వేదికే అన్న విషయం కూడా తెలిసేలా వివిధ ప్రాంతాల రుచులను అందుబాటులో ఉంచుతున్నారు. ఈ బాధ్యతను ఓ 5 స్టార్ హోటల్ కు అప్పగించారు. ఇక తాజ్, ఫలక్నుమా, చార్మినార్ ప్రాంతాలను చూపడం ద్వారా హైదరాబాద్ చారిత్రక నేపథ్యాన్ని కూడా కళ్లకు కట్టబోతున్నారు. సో వాట్ నాట్, ఎవ్రీథింగ్ రెడీ. నిజానికి ఈ మెగా ఈవెంట్ నిర్వహించేందుకు ప్రభుత్వం చేస్తున్న ఖర్చు అతి స్వల్పమే. మెజార్టీ ఖర్చును స్పాన్సర్ చేస్తున్న సంస్థలు భరించేందుకు ముందుకొచ్చాయి. ఈ మిస్ వరల్డ్ ఈవెంట్ ప్రచారం ద్వారా 15,000 కోట్ల రూపాయల విలువైన పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యాన్ని ప్రభుత్వం పెట్టుకుంది. ప్రధానంగా ఐటీ, ఫార్మా, టూరిజం వంటి రంగాల్లో భారీ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. పరోక్షంగా అంతర్జాతీయ ప్రచారం ద్వారా తెలంగాణ గురించి అవగాహన పెరుగుతుందని, ఇది దీర్ఘకాలంలో విదేశీ పెట్టుబడులను మరింత ఆకర్షిస్తుందనుకుంటున్నారు. 2024లో 1,55,113 మంది ఇంటర్నేషనల్ టూరిస్టులు తెలంగాణను విజిట్ చేశారు. తాజా మిస్ వరల్డ్ పోటీలతో ఈ నెంబర్ మరింత పెరుగుతుందని లెక్కలు వేస్తున్నారు. దీంతో టూరిజం వృద్ధి ద్వారా హోటళ్లు, ట్రాన్స్పోర్టేషన్, గైడ్ సేవలు, స్థానిక కళాకారులు, చిన్న వ్యాపారులకు ఆదాయం పెరుగుతుంది. ఇది స్థానిక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. తెలంగాణ జరూర్ ఆనా నినాదంతో ప్రపంచ దృష్టిలో నిలపడం ద్వారా తెలంగాణ ఒక మల్టీ డైమెన్షనల్ టూరిజం హబ్ గా గుర్తింపు పొందుతుంది. అలాగే టూరిజం పెట్టుబడుల బూస్టప్ ద్వారా రాష్ట్ర జీడీపీలో స్థిరమైన వృద్ధి సాధ్యమవుతుంది. సో మిస్ వరల్డ్ 2025 పోటీలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ దృష్టిలో కేవలం ఒక అందాల పోటీ మాత్రమే కాదు, అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ ను బలోపేతం చేసే, పెట్టుబడులను ఆకర్షించే, పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసే సువర్ణావకాశం. తక్కువ ఖర్చుతో గణనీయమైన ఆర్థిక, సాంస్కృతిక, సామాజిక లాభాలను సాధించే అవకాశం ఉంది. ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పెంచడంతో పాటు అంతర్జాతీయ గుర్తింపును బలోపేతం చేస్తుంది. సో మిస్ వరల్డ్ పోటీలు కేవలం అందాల పోటీలే కాదు, వాటితో గ్లోబల్ అటెన్షన్ సాధించడం, ప్రపంచ దేశాల్లో తెలంగాణ బ్రాండ్ను పెంచడం కీలకంగా ఉంది. For more videos like this, subscribe Big TV channel.